అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో యాక్టివ్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. సీఎం గరమైండు మీడియా మీద, కావాలనే తప్పుడు వార్తలు రాస్తురట సర్కార్ మీద. ఎమ్మెల్యే ఇంటికి పోయినాయి బర్లు, నమ్మి మోసపోయిందట ఎమ్మెల్యే మాటలు. తిరుపతిలో చేయొద్దట రీల్స్, గుడి పవిత్రత కోసమేనట రూల్స్. తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు పైసలున్నోళ్ళు తాగుతారు, ఊగుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమంది తిక్కల బడవేగాళ్ళు సీసాలు వల కొడతారు. రోడ్ల మీద, పొలాలల్లా, సర్కారు బడులల్లా సీసాలు వల కొట్టి చిల్లరేషాలు వేస్తారు. అసొంటోళ్లకు ముగుతాడేసేటానికి కేరళ సర్కారు మంచి ఉపాయం చేసింది. మందు దాగి సీసాను సీదా బారు షాప్లో వాపసిస్తే 20 రూపాయలు ఇస్తారట. అంటే మళ్ళోసారి దాగినప్పుడు మంచింకు, పుట్నాలు, కారం బూంది కోసం ఆ 20 రూపాయలు అక్కరొస్తాయని సీసాలు వలగొట్టారట. 4 సార్లు దాగిన మందు సీసాలు జమ చేస్తే 5వ సారికి అక్కరొస్తాయని కూడా కొందరు వలగొట్టకుండా పైలంగా దాస్తారు. కాబట్టి ఈ ఆలోచన చేసిందట కేరళ సర్కారు. అబ్బా, మంచి పని చేస్తున్నది కేరళ సర్కారు. మన కాడ కూడా పెడితే మంచిగా ఉండు అనుకుంటుర్రా? అస్సలు ముచ్చట తెలిస్తే నోరుదెరుసుడు ఖాయం. ఎందుకంటే సీసా వాపసిస్తే ఇచ్చే 20 రూపాయలు మందు బాబులయ్యేనట. అంటే మందు తీసుకునే ముందు ఎగస్ట్రా 20 రూపాయలు డిపాజిట్ చేయాలన్నట తాగుబోతులు అన్నట్టు. సీసాలున్న మందు దాగి దానికి ఏం కాకుండా తిరిగి తీసుకొచ్చి ఇస్తే ఆ 20 రూపాయలు ఇస్తారట షాపోలు. లేకుంటే గాంధీ తాత ఖాతాలో కలిసినట్టేనట. జారిపోయి సీసా వలిగిన 20 రూపాయలు గోవిందా మంగళం అన్నట్టేనట. 800లకు ఎక్కువ ధరున్న మందు బాటిల్కు ఈ రూలు పెడుతున్నారట. అంటే చిన్న సీసాలు మాత్రం పలగొట్టరా అంటే తక్కువ ధర మందును ప్లాస్టిక్ బాటిళ్ళల్లో అమ్ముతున్నారట. కాబట్టి ఇప్పుడు చెప్పుండ్రి, అసొంటి రూలు ఇక్కడ కూడా ఉండాలనా? చాలా మంది ఉండాలి అన్న తాగుబోతులు మాత్రం వద్దనే అంటారు. ఎందుకంటే తాగిన తర్వాత బాటిల్ ఏమవుతుందో వాళ్ళకి ఏ తెలియదు. కాబట్టి చూడాలి ఆ రూల్ మన కాడికి ఎప్పుడు వస్తుందో. తప్పు చేసినోనికి అప్పు చేసినోనికి ముఖం చెల్లది అంటారు కదా. అప్పు చేసినోనికి చెల్లుతుందో చెల్లదో తెలియదు, కానీ తప్పు చేసినోనికి మాత్రం మహా తేజాగా చెల్లుతున్నది ముఖము. తప్పు చేసిన వాళ్ళకు శిక్షలేసుడు కాదు, తల మీద తలంబ్రాలు పోసి ఆశీర్వదించినట్టు చేసింది మహారాష్ట్ర సర్కారు. ఈ నడుమ అసెంబ్లీలోనే రమ్మీ ప్యాకెట్ ఆడుకుంటా అడ్డంగా దొరికిందని చెప్పుకున్నాం, యాదికున్నదా? అదేనులా మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్రావు కోకాటే. అతగాడి ఆటకు మెచ్చి అక్కడి సర్కారు నువ్వు వ్యవసాయ మంత్రి కంటే క్రీడలు, యువజన శాఖకు మంచిగా పనిచేస్తావని ఆ శాఖ ఇచ్చిండ్రట. నిండు అసెంబ్లీలా ధైర్యంగా రమ్మి ఆట ఆడినావంటే నువ్వు ఎంత ధైర్యవంతునివో అర్థమవుతున్నది. నీలాంటి మంత్రి క్రీడా శాఖకుంటే ఒలింపిక్స్లా మన దేశానికి 100ల కొద్ది పథకాలు వస్తాయి. అందుకే నువ్వు క్రీడల శాఖ చూసుకో అన్నట్టు చెప్పిండ్రట. వ్యవసాయ మంత్రి గుండి వ్యవసాయం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే నువ్వు రమ్మి ఆడతావా అని మంత్రివర్గం నుంచి తీసేయాలి. కానీ క్రీడా శాఖకి తేడా అవసరం ఉన్నదని దాల్చిందట మహారాష్ట్ర సర్కారు. అందుకే ప్రమోషన్ ఇచ్చినట్టు చేసింది. ఎట్లాగో క్రీడల మంత్రివే కాబట్టి అసెంబ్లీలో రబ్బీ ఆడినా పెద్ద ప్రాబ్లం ఏముండదు అన్నట్టు లైన్ క్లియర్ చేసిండ్రట. ఇంత మంచి నిర్ణయమో కదా. ఈ ముచ్చట మీద మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు మాణిక్రావును మంత్రివర్గంలో నుంచి మొత్తానికే తీసేయాలన్నట్టులో చేస్తున్నారట. పాపం ఆ ప్రతిపక్షాలకు కూడా తెలియదు కావచ్చు మాణిక్రావు ఎసోంటి మాణిక్యము. అసొంటోళ్ళు ఉంటే ఆన్లైన్ గేమ్స్, రమ్మీ, బెట్టింగ్ యాప్లు మంచి గిరాకీ పెరిగి రాష్ట్రానికి మంచి ఆదాయం తీసుకొస్తాడు. అది కూడా తెలుస్తలేదు ప్రతిపక్షాలకు. తిరుపతికి పయనం కట్టినప్పటి సంది యాత్ర ఒడిచి ఇంటికి వచ్చేదాకా ఎంత నిష్టగా ఉండాలి ఏం కథ. మన తిండి, మాట, కట్టు, బొట్టు పద్ధతి ఉండి దేవుని మొక్కితేనే ఆయన కరుణిస్తాడు. కనీసం దేవుని సన్నిధులు ఉన్నంత సేపు అయినా నిష్టగా ఉండాలినా వద్దా? కానీ కొందరు చిల్లరగాళ్ళు ఎట్లా చేస్తారు, ఫోన్లు పట్టుకొని పిచ్చి పిచ్చి చేష్టలు. ఇంక ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి అయితే ఆ అన్న రీల్సే, ఊ అన్న రీల్సే. వీళ్ళు గుడికి పోయే దేవుని కోసం పోతుర్రా లేకుంటే రీల్స్ చేయనికి పోతుర్రా తెలుస్తలేదు. అట్లా తయారవుతురు ఇప్పటి కాలం పోరలు. అందుకే ఇప్పటి నుంచి ఈ పప్పులు ఏం ఉడకాయని మొట్టికాయలేసింది టీటీడీ. ఇప్పటి నుంచి ఎవ్వరైనా సరే తిరుపతి దేవుని సన్నిధిలో రీల్స్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారట. అట్లా పనికి మాలిన రీల్స్ చేస్తే అది దేవుని కూడా లెక్క అనిపిస్తుందా? చూసేటోళ్ళకైనా ఏదైనా సినిమాకి వచ్చినామా లేక పార్కుకి వచ్చినామా ఫోన్లు పట్టుకొని రీల్స్ చేస్తుర్రు. అది గుడి పవిత్రతను దెబ్బతీస్తుంది.
అందుకే ఈ ఆలోచన తీసుకున్నామని చెప్తుర్రు తిరుపతి దేవస్థానములు. ఇక తిరుమల రూల్స్ గురించి తెలిసిందేనా ఎంత స్ట్రిక్ట్ ఉంటాయో. ఇక ఇప్పుడు ఈ రూల్ తెచ్చి ఇంకా మంచి పని చేసిరని మెచ్చుకుంటారు భక్తులంతా. తిరుపతి అనే కాదబ్బా, ఏ గుడికి పోయినా ఆ మాయదారి ఫోన్లను చేసి పక్కకు వాడేయండ్రి. ఎట్లనో 24 గంటలు అట్లనే మూతి పెడతారు. కనీసం గుడికి పోయినప్పుడైనా నిమ్మలంగా జర భక్తితోని చూపిస్తే దేవుడైనా మెచ్చుతాడు. యాది పెట్టుకోర్రి. లోకం మీద అందరు అమాయక జనాలే లేరు. అక్కడక్కడ తెలివి కల్లోళ్ళు గట్టిగా ఎదిరించేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతోని అధికారంలో ఉన్నోళ్ళు, పదవులు అనుభవించేటోళ్ళు, మేమేం చేసినా నడుస్తుంది అనుకునేటోళ్ళు పైలంగా ఉండాలి. లేకుంటే గిట్లయితది. హరే పచ్చగడ్డి ఉన్నదని బర్లను కొట్టుకొచ్చిండ్రు. అది మేపే గడ్డి కాదు అన్న, బయటికి తీసుకురాండ్రి బర్లను. అది చిన్న చిన్న గడ్డి సోకుగా ఇంట్లో ముందట పెంచుకునేది, బర్లు మేసేది కాదు. బయటికి కొట్టుకరాండ్రి. హరే చెప్తుంటే మీకు కాదా అని అంటే ఏమంటుండో చూడండి. ఇప్పుడు సార్ లేడు, సార్ చెప్పింది బయటికి కొట్టుడు ఉండదు, బరాబర్ బర్లు ఇక్కడనే ఉంటాయి. ఎమ్మెల్యే సార్ వచ్చేదాకా బర్లు మేము ఈడికెళ్ళి కదిలేదే లేదు. ఏమనుకుంటున్నా మా బర్లు అంటే అవి ఉషా అంటే ఉరికేటి అనుకుంటురా? అస్సలే కదిలే. ఎమ్మెల్యే వస్తేనే బయటికి కొడతాం అంటున్నాడు. మరి ఎందుకు ఇట్లా బర్లను లేన్లా కొట్టుకొని వచ్చినావంటే, ఎమ్మెల్యే సారు మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట. మా ముందు ఏం చెప్పిండు, ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట. అది మరి నా రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయం చెప్పినాక మాకు నోటీస్ పంపినాక ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిండ్రు. మిగతా 8 గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సారు పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం కూలగొట్టు పడేసిండ్రు. అబ్బరా కొడుకా, చూసిండ్రా ఎంత మోసము. మీరు భూమి కబ్జా చేసిండ్రని బర్లకు కట్టిన కొట్టాన్ని కూలగొట్టిండ్రు. చెప్పక చేయక గట్ల ఎందుకు చేయాలి? మాకు నోటీసులు ఇయ్యలే, ఏం లేదు. మా బర్లు షెడ్యూల్ లేనిది చూసి మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి కూలగొట్టిండ్రు. అది కూడా ఎమ్మెల్యే చెప్తేనే కూలగొడుతున్నామని చెప్పిండ్రట. అట్లెట్లా చెప్తాడు ఎమ్మెల్యే? మా ముంగట ఓ మాట, వాళ్ళ ముంగట ఓ మాట చెప్పి బర్లకు బతుకు తెరువు లేకుండా చేస్తే ఈ వర్షాకాలంలో ఎక్కడికి పోవాలి? అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కొట్టుకొని వచ్చినాం. ఎమ్మెల్యే వచ్చేదాకా మా బర్లు గదిలేయి, మేం గద్లం అని పోలీసులను గట్టిగా బెదిరించిండ్రు. ఇంతకు ఇది ఏడ జరిగిందంటదా? భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ లా వేషాలపల్లి ఊర్లుండే కురాకుల ఓదెలు లలిత అనే పాడి రైతుల బర్లను బాధ పెట్టే పని చేసినందుకు ఇంత పని చేసిండ్రట. మరి ముచ్చట తెలిసిన ఎమ్మెల్యే ఎంతసేపు అట్లా ఇంటికి చేరిండో ఏమో. ఇట్లా జరిగినందుకు బర్లు క్యాంప్ ఆఫీస్కి వచ్చినందుకు ఎంత బాధపడుతున్నాడో ఏమో కదా. మొన్న ఇండియన్ స్పర్మ్ టెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ పేరుతోని సికింద్రాబాద్ లా డాక్టర్ నమ్రత అని నల్లికుట్ల డాక్టర్ చేస్తున్న గలీజ్దంతా బయట పడ్డది కదా. మంచిగా మైల పోలు తీసి ఆర్చుకోనికే స్టేషన్ కూడా తీసుకుపోయారు కదా పోలీసులు. హాగో ఆ సొక్కపూస డాక్టరు కొన్ని శిల్క పలుకులు వలికింది. పోలీస్ కస్టడీలు ఉన్న ఆమెను మొదలు గాంధీ దవాఖాన దొలకపోయి కొన్ని టెస్టులు చేసి నార్త్ జోన్ డీజీపీ ఆఫీసులకు తీసుకుపోయి ముంగట ఆ దవాఖాన కాడ మీడియాతో మాట్లాడుకుంటా, నేను అసలు ఎసోంటి తప్పు చేయలే, కావాలని నన్ను ఇట్లా బద్నాం చేస్తుండో ఆర్మీ మనిషి, నేను నిర్దోషిగా బయటికి వస్తా, వచ్చినాక మీకే తెలుస్తుంది అది నిజం ఏది అబద్ధం అని మాట్లాడిందట. మరి డాక్టర్ అట్లా అంటుంది కానీ బయట మాత్రం ఈమె గురించి గట్టిగానే మోసాలు చేసిందని వినిపిస్తున్నాయి వార్తలు. మరి అవి ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ అన్యాయంగా పిల్లలు లేని వాళ్ళని ఆసరా చేసుకొని గట్లా మోసం చేసుడు చాలా తప్పని అందరు డాక్టర్ని ఆర్చుకుంటారు. బాధితుల తన సాక్ష్యాలు కూడా గట్టిగానే ఉన్నాయట. అయినా కూడా మేడం ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే కథ ఏడికో పోతట్టుంది. మరి నిజాలు ఎన్నడు బయట పడతాయో ఏం తెలుస్తుందో చూద్దాం. తాను తుమ్మితే సతాయిషు,
గిట్టనోళ్ళు దుమ్మితే పుట్టుక్కుమంటారు అన్నట్టున్నాయట సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాను వాడుకొని ఇప్పుడు అదే సోషల్ మీడియాను స్లోగా డౌన్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. ఇన్నరా ఎట్లా మాట్లాడుతున్నాడు? సోషల్ మీడియాలో వార్తలు చెప్పేటోళ్ళంతా ఇలువలేనోలేనా? ఏది పడితే అది రాసేటోళ్ళేనా? సర్కారు మంచి చేసినా చెడు చేస్తున్నదని చెప్పేటోళ్ళేనా? ఎందుకు సీఎం సార్ అందరినీ ఒకటే దారానికి ముడేస్తారు? ఎవడో ఒకడు ఉన్నాడు కావచ్చు పని కట్టుకొని విష ప్రచారం చేసేటోళ్ళు, దానికి ఒక షెట్టని తీసుకొచ్చి కట్టడి చేయుండ్రి, అంతేగాని అందరినీ ఒక్క దాంట్లో కట్టుడు మంచిగా లేదు సార్ అని అంటున్నారు సోషల్ మీడియా నడుపుతున్న నిజమైన జర్నలిస్టులు. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. చూడుండ్రి, సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటే ఎంత కోపం ఉన్నదో సీఎం సార్కు. దిగిపోయి శంపలు వాయించుతాడట. ఇదే ముచ్చట సీఎం కాకముందు చేస్తే బాగుండు కదా సార్? సోషల్ మీడియా లేకుంటే మీకు సీఎం పదవి వచ్చేదేనా సార్? పని కాటుకొని వార్తలు రాసేటోళ్ళు కాకుండా చదివి పరామర్శ చేసేటోళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు సారు. వాళ్ళని కూడా గట్లనే అంటే ఎట్లా సారు? ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. జర్నలిస్టులు ఎవ్వరు బూతులు మాట్లాడారు సారు. జనం మాట్లాడుతున్నారు కాబట్టే చూపెడుతున్నారు కావచ్చు కానీ అచ్చమైన జర్నలిస్టులు బూతులు అస్సలు మాట్లాడరు. అయినా రాజకీయ లీడర్లు మాట్లాడే బూతులను మించిపోవు ఎన్నడు. ఎందుకు సారు మళ్ళా సోషల్ మీడియా మీద కోపాన్ని ఎల్లగక్కుతున్నారు? ఆ సోషల్ మీడియా మీకు చేసిన మేలు మర్చిపోయి మాట్లాడకుండ్రి సారు అని అంటున్నారట సోషల్ మీడియాలో నిఖార్సైన జర్నలిజం చేస్తున్నోళ్ళు. సుశిరానిలా నేను వాటికోసం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మన యాక్టివ్ ముచ్చట్లు.